యూరిన్ స్పీడ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటే చాలా మంది ఏజ్ పెరుగుతుంది కదా, దాని వల్లనే యూరిన్ స్పీడ్ నెమ్మదిగా తగ్గుతుందేమో, నార్మల్ ఏమో అని అనుకుంటుంటారండి. అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏజ్ పెరగచ్చు కానీ యూరిన్ స్పీడ్ అన్నది ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి. మెయిన్ గా యూరిన్ స్పీడ్ తగ్గుతున్నా లేదా యూరిన్ ఆగి వస్తున్నా మనం మగవాళ్ళలో ఎస్పెషల్లీ ఏమనుకోవాలి అంటే, ఒకటి ప్రోస్టేట్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ప్రోస్టేట్ పెరగడం వల్ల, లేదా స్ట్రిక్చర్ అండి అంటే మూత్రంకెళ్ళే బయటికెళ్ళే ద్వారం, ఈ ద్వారం సన్నబడినా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. లేదా రాళ్ళు, ఏదైనా మూత్ర సంచిలో రాయి ఉన్నా కూడా మూత్ర సన్నగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదా షుగర్ చాలా రోజు నుంచి ఉన్న వాళ్ళలో అండర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు, అంటే మూత్రం సంచి అంత మంచిగా పనిచేయదు, వాళ్ళలో కూడా గ్రాడ్యువల్ గా స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఏజ్ పెరగచ్చు కానీ యూరిన్ స్పీడ్ మాత్రం తగ్గకూడదు. అలా అనిపిస్తే మాత్రం వెంటనే యూరాలజిస్ట్ ని కలవండి.